హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. అదేనండి రొయ్యల కర్రీ. రొయ్యల కర్రీని నార్మల్గా అందరూ చేసుకుంటారు, కానీ మా ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా మా శ్రీకాకుళంలో కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు. ఆ ప్రాసెస్ని ఎలా చేయాలో ఈరోజు చూద్దాం రండి. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్, మునక్కాడ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి రొయ్యల్లో వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మునక్కాడలు, క్యాప్సికమ్ వేసి బాగా కలిపి పసుపు, కారం వేసి మూత పెట్టుకోవాలి. మునక్కాడ, క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఉత్తరాంధ్ర స్టైల్లో రొయ్యల కర్రీ రెడీ. సండే కంపల్సరిగా మా ఇంట్లో నాన్ వెజ్ ఉండాలి. ఈ సండే స్పెషల్గా మా పాపకి ఎంతో ఇష్టమైన రొయ్యల కర్రీ చేసుకున్నాం. ఈ రెసిపీ మా పాపకి చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.